కర్నూలు దగ్గర జరిగిన బస్సు యాక్సిడెంట్ చాలా హృదయాన్ని కదిలించే సంఘటన. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు కాసేపు బాధపడతాం, మళ్ళీ తర్వాత ఇది అది ఇది అనుకుంటూ ఉంటాం. ఊర్లకు వెళ్ళాలన్నా, రావాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా, చివరికి విమానం ఎక్కాలన్నా కూడా భయపడే రోజులు వస్తున్నాయనిపిస్తుంది. 20 మంది మనుషులు నిర్దాక్షిణ్యంగా మంటల్లో కాలిపోవటం అంటే జీవితంలో మర్చిపోయే సంఘటన అయితే కాదు. అందువల్ల ప్రయాణికులకు నేను ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను. వెళ్ళేటప్పుడు ఒక చిన్న సుత్తి, అదేదో ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటారు కదా, ఫైర్ రాగానే ఇలా కొడతారు. మన పెద్ద పెద్ద బిల్డింగుల్లో మనం ఆఫీసులకు వెళ్తే అక్కడ కనిపిస్తుంటాయి కదా, అలాంటిది ప్రతి వాళ్ళు ఫైర్ ఎక్స్టింగ్విషర్ దగ్గర పెట్టుకోవాలి, ఒక సుత్తి దగ్గర పెట్టుకోవాలి. వెళ్ళే ముందే అంతా చూసుకోవాలి, ఎక్కడెక్కడి నుంచి ఎట్లా ఎక్కొచ్చు, దిగచ్చు, ఎక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది. అదే కాకుండా అదేదో ఏసీ బస్సుల్లో డ్రైవర్ది కూర్చున్న దగ్గర ఉండే సీటు అదే తలుపు ఉంటుంది కదా, ఆ తలుపు క్లోజ్డ్గా ఉంటుంది, మనం నెడితే తెరుచుకోదు. వాడు అదేదో ఇది ఉంటారు, స్విచ్ నొక్కితేనే వస్తుంది. అలా కాకుండా మనం నెడితే తెరుచుకునేటట్టు ఉండాలమ్మా. అప్పుడు నెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. అయినా కొంచెం తక్కువ మంటలు ఉన్నప్పుడు అంత పకడ్బందీగా కూర్చోబెట్టి, వాడేమో చక్కగా డ్రైవింగ్ సీట్ దగ్గర ఉన్న కిటికీలోంచి పారిపోతాడు, మిగతా వాళ్ళు లోపల బందీలు అవుతారు. ఆ విషయం కూడా మాట్లాడాలి. మనం మాట్లాడటమే కాదు, కన్సర్న్ వాళ్ళకి డిపార్ట్మెంట్కి రాసి అవన్నీ కూడా మనం పర్స్యూ చేసుకోవాలి. ఆ ప్రాణాలు చాలా విలువైనవి కదా. ఏదో అప్పుడు చచ్చిపోవటం, ఇంత అంత కాంపెన్సేషన్ ఇవ్వడము, కాంపెన్సేషన్ ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? తిరిగి రావు కదా. అందుకని డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాట్లాడి కొన్ని అడ్జస్ట్మెంట్లు కంపల్సరీ చేయించాలి. మన జాగ్రత్తలో మనం ఉంటూ ఖచ్చితంగా పగలగొట్టగానే అద్దం పగిలిపోయే సుత్తి, మళ్ళీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ చిన్న ఉంటాయి కదా, అలాంటివన్నీ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయటం ఏమి మంచిది కాదని నాకు అనిపిస్తోంది. ఈవెన్ ట్రైన్లో అయినా, బస్సులో అయినా. ఫ్లైట్ సంగతి నాకు తెలియదులేండి, అందుకని నేను మాట్లాడలేకపోతున్నాను. ఈ సూచనలన్నీ నేను చేస్తున్నా. అంతేకాకుండా కనీసం బాధిత కుటుంబాలన్నా కూడా కొంచెం ఇట్లా మనలాంటి వాళ్ళైనా సరే డిపార్ట్మెంట్లకి రాసి ఇలా ఈ విధంగా జరగకుండా కొన్ని ప్రికాషన్స్ ప్రతి బస్సులో కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు?